మీరు చూస్తున్నది పూరి జగన్నాథుని టెంపుల్. అందులో హనుమంతుని టెంపుల్ ఉంది. ఇది బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో ఉంది. అక్కడ దాంట్లో ఒక చిన్న ఉప ఆలయంగా హనుమంతుని టెంపుల్ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. హనుమంతుడు చేసినట్టు అన్ని శుభకార్యాలను అక్కడ చిత్ర రూపంలో చూపించారు. చాలా అందంగా ఉంది. చూడండి, మన రాముణ్ణి చేతిలో పట్టుకున్న హనుమంతుణ్ణి ఎలా చూపిస్తున్నారో కింద వాలి సిగురుల యుద్ధాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే హనుమంతుడు అక్కడ చూడండి, పూర్వ రూపంలో హనుమంతుడు, తర్వాత ఇక్కడ చూడండి పైన సూర్యుడు హనుమంతుని యొక్క గురువు అనమాట. కింద చూడండి, మీకు కనిపిస్తుందా, హనుమంతుడు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా అన్ని సన్నివేశాలను చాలా క్లియర్గా చిత్రీకరించారనమాట. ఇక్కడ చూడండి, శివుడు అనమాట. శివుడు ఖచ్చితంగా ఉంటాడు హనుమంతుని టెంపుల్లో. హనుమంతుని టెంపుల్లో శివుడు, శివుని టెంపుల్లో హనుమంతుడు. ఇక్కడ చూడండి, పైన చూడండి, హనుమంతుడు ఇద్దరిని మన రామలక్ష్మణులు మోస్తున్నది. అక్కడనేమో లక్ష్మీదేవత. చూడండి, ఇక్కడ హనుమంతుడు మన బాకు పట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ ఇంకొక ఆయుధాన్ని పట్టుకొని నిలబడ్డాడు. చూడండి, సైనికుడుగా నిలబడ్డ హనుమంతుడు. కింద చూడండి, హనుమంతుడు రాముణ్ణి భజన చేస్తున్నాడు. చూడండి, ఈ ప్రతి స్తంభానికి ఒక అద్భుతమైన హనుమంతుని యొక్క రూపాన్ని చూపిస్తాడు. పైన చూడండి, హనుమంతుని అన్ని రూపాలను క్లియర్గా చూపిస్తున్నారు. ఇది గుడికి ఎదురుగా ఉన్న 2 స్తంభాల్లో ఇంకో స్తంభం అనమాట. అక్కడ మీకు చూస్తుంటే ఒక లైట్ మినుకుమంటూ కనిపిస్తుంది కదా, అందులో హనుమంతుని టెంపుల్ అనమాట. మెయిన్ హనుమంతుడు విగ్రహం అక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్ని రకాలైనటువంటి హనుమంతుని చూపిస్తున్నారు. ఇది కలర్ వేశారు కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ ఇది రెడ్ శాండ్ స్టోన్ అనమాట. ఇది పూరి జగన్నాథుని టెంపుల్ మన పూరిలో ఎలా ఉంటుందో అలాగే అదే రాయిని ఇక్కడ వాడారు. ఇదంతా పెయింట్ అనమాట. కింద చూసారా, వానర సైనికులు, వీళ్ళందరూ హనుమంతునికి సంబంధించిన సైనికులు కాబట్టి వాళ్ళను కూడా చిత్రీకరించారు. చూడండి, హనుమంతుడు యుద్ధానికి రెడీగా ఉన్నట్టు, నమస్కరిస్తున్నట్టు, భజన చేస్తున్నట్టు, తర్వాత ఎగురుతున్నట్టు, వీణ వాయిస్తున్నట్టు, తర్వాత చాలా రకాలైనటువంటి తను చేసిన అన్ని విధాలైన